ప్రెగ్నెన్సీలో ఉమ్మ నీరు తగ్గటానికి కారణాలేంటి? నమస్తే అండి. నేను డాక్టర్ బిందురెడ్డి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఒక్కొక్కసారి ఉమ్మ నీరు కొంచెం కొంచెంగా లీక్ అవుతుంది. అలా జరిగినప్పుడు ఉమ్మ నీరు అనేది తగ్గుతుంది. డీహైడ్రేషన్, వాటర్ సరిగా తీసుకోకపోయినా గానీ ఉమ్మ నీరు తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నా కానీ మాయ నుంచి రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వలన ఉమ్మ నీరు తగ్గుతుంది. సో ఉమ్మ నీరు తగ్గగానే పానిక్ అవ్వకుండా కారణం ఏమిటో తెలుసుకోవాలి. దాని తర్వాత ఒక స్కాన్ లో బేబీ వెయిట్ ఎలా ఉంది అనేది చూడాలి. బేబీ వెయిట్ నార్మల్ గా ఉంటే బేబీకి వెళ్ళే రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో గమనించాలి. బేబీ రక్త ప్రసరణ కూడా నార్మల్ గా ఉంది, ఉమ్మ నీరు ఒక్కటే తగ్గింది అని అనుకున్నప్పుడు కంగారు పడకుండా డీహైడ్రేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే వాటర్ బాగా తీసుకోవాలి. అలానే బేబీ మూమెంట్స్ గమనించుకుంటా ఉండాలి. బేబీ వెయిట్ అనేది 3 వారాలకు ఒకసారి ఇంటర్వెల్ గ్రోత్ ఎలా ఉందో గమనించుకుంటా ఉంటే నెలలు నిండేదాకా చక్కగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకుని డెలివరీ అవ్వచ్చు. థ్యాంక్ యూ.